మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. దేవర విడుదలైన మొదటి రోజే దేశంలో కొన్ని ఘనతలు సాధించిన హీరోస్లో తను 4వ స్థానంలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే దేవర హిట్ అయిందా, పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్లు వచ్చాయా అన్న లెక్కలు తెలియదు, కానీ రెబల్ స్టార్ ప్రభాస్ తరువాతి స్థానం తనదే అని డిక్లేర్ చేసేశాడు. మొదటి రోజు వసూళ్లే అందుకు ప్రధాన కారణం. కేవలం ఓపెనింగ్స్ బాగుంటే గొప్ప హీరో అవుతాడా అంటే లేదు. అసలు అది క్రైటీరియానే కాదు. నిజం చెప్పాలంటే మొదటి రోజు వసూళ్ల కంటే ఫస్ట్ డే ఒక విషయంలో హీరో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే చాలు. తనే పాన్ ఇండియా కింగ్. ఇంతకీ ఆ రికార్డ్స్ ఏంటి? ప్రభాస్ తరువాత ఎంతోమంది పాన్ ఇండియా స్టార్లు ఉన్న ఎన్టీఆర్కి ఆ స్థానం ఎందుకు దక్కింది? ఇండియాలో అలాంటి ఘనత సాధించిన 4వ హీరో ఎన్టీఆర్ అంటే ఆ మిగతా ముగ్గురెవరో చూసేయండి. ఇండియా మొత్తం ఓ మూవీ కోసం వెయిట్ చేసే రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్స్ ఎవరైనా ఉన్నారు అంటే నలుగురే. దానికో లెక్కుంది. అందులోకి వెళ్లే ముందు దేవర సినిమాతో గత 24 గంటల్లో భారీ హైప్ తీసుకురాగలిగింది దేవర టీం. పాన్ ఇండియా టాప్ డైరెక్టరో టాప్ హీరోయిన్ లేకున్నా కేవలం ఎన్టీఆర్ఏ మొత్తం సినిమాను తన భుజాల మీద మోసుకుంటూ పోయాడు. తన క్రేజ్ మీదే సినిమా సౌత్ నార్త్లో దూసుకెళ్తోంది. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో మొదటి రోజే 100 కోట్ల వసూళ్లు రాబట్టడం, అలాంటి సినిమాలు తన కెరీర్లో 2 మూవీలు ఉండడం అనేదే రేరుగా వచ్చే రికార్డ్. ఆ రికార్డే దేవర మూవీతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి దక్కింది. రాజమౌళి మేకింగ్లో రామ్ చరణ్తో కలిసి ఎన్టీఆర్ చేసిన RRR మూవీకి దేశవ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్ల వసూళ్లు దాటాయి. ఇప్పుడు దేవరతో మరోసారి 100 కోట్ల ఓపెనింగ్స్తో 2 సార్లు మొదటి రోజే సెంచరీ కొట్టిన రికార్డుగా చరిత్రలో నిలిచిపోయాడు ఎన్టీఆర్. ఇలాంటి ఫీట్ ఇండియాలో నలుగురు హీరోలకే సాధ్యమైంది. ముందు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా బాహుబలి 2కి ఇలాంటి రికార్డు వచ్చింది. ఆ తర్వాత సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా 5 సినిమాలతో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత లిస్టులో చూస్తే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ 2 సినిమాలతో 2 సార్లు 100 కోట్ల ఓపెనింగ్స్తో రికార్డు క్రియేట్ చేశాడు. ఇక తమిళ స్టార్ విజయ్ తన బీస్ట్, లియో సినిమాలతో 100 కోట్ల ఓపెనింగ్స్తో ఈ క్లబ్లో చేరాడు. విచిత్రం ఏంటంటే షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ మూవీలు హిందీలో అలానే ఓవర్సీస్ వసూళ్లతో 100 కోట్లు రాబట్టాయి. తమిళ స్టార్ విజయ్కి ఇలాంటి రికార్డులు తమిళ మార్కెట్తోనే సాధ్యమైంది. కానీ విజయ్ సినిమాలు నార్త్లో పెద్దగా ఆడలేదు, షారుఖ్ సినిమాలు సౌత్లో పెద్దగా ఆడలేదు. కాబట్టి వీళ్ళవి పాన్ ఇండియా హిట్లు అనలేం. అదే ప్రభాస్ సినిమాలు అలానే RRRతో పాటు దేవర మూవీ పాన్ ఇండియా లెవెల్లో అన్ని ఏరియాల్లో భారీగా ఓపెనింగ్స్ రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. సో అలా చూస్తే 2 సార్లు 100 కోట్ల ఓపెనింగ్స్తో పాన్ ఇండియాని షేక్ చేసిన హీరోల్లో ప్రభాస్ తర్వాత ప్లేస్ ఎన్టీఆర్దే అవుతుంది. ఆ కోణంలో షారుఖ్, విజయ్ దళపతిని కూడా వెనక్కి నెట్టాడు ఎన్టీఆర్. అంతేకాదు KGF హీరో యష్, పుష్ప స్టార్ బన్నీని కూడా వెనక్కి నెట్టి రికార్డుల జర్నీ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్.